హే హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ హెర్క్యులస్ వ్లాగ్స్. అందరికీ శుభోదయం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు? అయితే చాలా బాగున్నాం. మీరు కూడా ఎంత హ్యాపీగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు టైం అయితే 8:10 వస్తుంది ఫ్రెండ్స్. హడావిడిగా చైతన్య స్కూల్కి రెడీ అవుతా ఉన్నారు. నిహారిక ఏమో అదే హడావిడి, రెండింతల హడావిడితో దోశ పోస్తా ఉన్నారు. పొయ్యి మీద చట్నీ రెడీ చేసుకుంటా ఉన్నారు. చైతన్య ఏమో మంచిగా పట్టుకో ఉంది, నిహారిక ఏమో చట్నీ కలుపుకుంటా ఉంది. పల్లీల చట్నీ. బావా నేను బిజీగా ఉంటే తనోజ చూడు ఎంత దోశ పోసేసింది, ఒకసారి చూడు. అరే దోశ ఎప్పుడైనా సరే సన్నగా పోసుకుంటే బాగుంటుందిరా. పోసేసింది పోగా, ఆ దోశ తనోజనే తింది. ఓకే, ఇదేంది? ఎర్రగారం బావా. వావ్, ఎర్రగారం, టమాటా కారం రెడీ అయింది ఫ్రెండ్స్. ఇది నెల్లూరు ఎర్రగారం. ఎగ్ దోశలోకి మామూలుగా ఉండదు టేస్ట్, సూపర్ ఉంటుంది టేస్ట్ మటుకు. తినకుండా వెళ్తావమ్మా, స్కూల్కి వెళ్ళాలి అంటున్నావు, టిఫిన్ తినకుండానే వెళ్తావు. టైం ఉందిలే, 8:10 టైం. ఏమి లేదు, కొద్దిగా నీళ్ళు తెచ్చి అమ్మా అన్న. తొందరగా తీసుకో మమ్మీ, నేను వెళ్తాను స్కూల్కి అంటుంది. అంతకుంటే నేను కానీ అమ్మగానే వచ్చి వదిలిపెడతాను స్కూల్ దగ్గర. సార్ చెప్తాంలే. ఏం సార్, మా చైతన్య టిఫిన్ కూడా తినకుండా వస్తుంది స్కూల్కి. రేపు ఫ్యూచర్లో చైతన్య కలెక్టర్, డాక్టర్ చేయండి సార్ అని అడతా. నువ్వు చదివితే అవుతారు, సరేనా? ఏదో ఆలోచిస్తుంది తీవ్రంగా, నాకు ఎగ్గు దోశ ఇస్తారో ఏదో అని. పట్టుకో తొందరగా, దెబ్బలు పడితే చెప్తున్నా నీకు. పో చెంబాడు పెట్టి. నువ్వు మన్నంగా ఉంటే పని చేసేటప్పుడు అలాగే జరగద్ది. తీసుకుందా బావా? యాక్టివ్గా ఉండాలి, స్పీడ్గా ఉండాలి, షార్ప్గా ఉండాలి. సాల్ట్ డబ్బా ఇస్తావా? సాల్ట్ డబ్బా ఓకే. కింద మట్టి పడుతుంది చూసుకో. సాంబ్రాన్ బాబు పెట్టేవేంది? తెచ్చుకోండి, అంత చాలా దోస్తున్నాను అంతలోకి. ఓకేనా? ఎగ్ దోశ రావడానికి కొద్దిగా లేట్ అవుతుంది కాబట్టి స్టార్టింగ్ సాదా దోశ. రాత్రి నుంచి ఒకటే పంచాయతీ ఫ్రెండ్స్. చైతన్య అది మా ఇంటికి కొద్ది దూరంలో సర్కస్ పెట్టారు రాత్రి. ఆ సర్కస్లో 2 కోతులు, 2 పావురాలు అవి ఉన్నాయి. నిన్న స్కూలు సాయంత్రం వదిలిన దగ్గర నుంచి చూసింది వాటిని. అప్పటి నుంచి వాటిని వదిలి డాడీ అని చెప్పి చెప్తా ఉంది. వాళ్ళు ఏదో బ్రతుకు తిరుగు కోసం వచ్చి పాపం సర్కస్ చేసుకుంటా ఉంటే, అదే అక్కడ కాదులేమంటే నువ్వు వదిలేస్తావు, నువ్వు వెళ్ళు సూపర్ మ్యాన్, హీమ్యాన్ అంటుంది. నేను కానీ వదిలితే సూపర్ మ్యాన్, హీమ్యాన్ కాదు, ముందు ఆ బోన్లు నన్నేస్తారు లేదా సర్కస్ నా చేత చేపిస్తారు తల్లి అని చెప్తున్నా. ఆయన వింటంలా, వాటిని వదిలేయాలంటుంది. రాత్రి కూడా 9:30-10 గంటలప్పుడు వాళ్ళు మా ఇంటి ముందరే ఆ బండి ఆపుకొని అక్కడ స్టే చేస్తున్నారనమాట. అక్కడి నుంచి ఇంకొద్ది దూరంలో పోయి సర్కస్ చేసుకుంటున్నారు. మామూలు రచ్చ కాదు, పొద్దున్న లేచి కూడా. అయితే ముందు చట్నీ వేసి దాని మధ్యలో కొద్దిగా కారం వేసి. ఏదమ్మా? చైతన్యకి టిఫిన్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. వెరీ గుడ్. లోపల కూర్చుంటావా? ఏరా, ఇప్పుడు నేను వదిలిపెడతాను. వాళ్ళు నన్ను కట్టేస్తే ఏం చేస్తావు? నన్ను తీసుకొస్తావా? అట్లా వదలరు కదా వాళ్ళు బ్రతుకు తెరువైన కోతుల్ని, పౌరాలని వదిలేస్తే మేము ఎట్ట బతకాలంటారు. అప్పుడేం చేయాలి? కొడతావా? కట్టేసి మనతో చాట్ చేపిస్తారు. అమ్మవారికి దండం పెట్టు, అయ్యవారికి దండం పెట్టు, డూడూడు బసవన్న అని.
అది చూసిన కాంచి ఫ్రెండ్స్ ఒకటే మన అసలు వదిలే మనం చెప్పిన అన్న నువ్వు వెళ్ళు, నువ్వు బోన్ ఇప్పేసి బయటికి వెళ్ళిపోతాయి. బా వెళ్ళిపోయింది కోట, దాంట్లో లేదు. పక్కన పెట్టుంటారు లోపల వాళ్ళు. లేదు, వాళ్ళు ఏదో అక్కడ అక్కడ కట్టేసి ఉంటే నన్ను లాక్కెళ్తా ఉంది. ఎగ్ దోశ వేస్తున్నావా? కమాన్, ఎగ్ దోశ రెడీ. పడిపోయిందిరా ఎగ్ దోశ, దాని మీద స్మెల్ పరిగిస్తుందిరా రాముగాడికి. వాడికి గుడ్ అంటే ఇష్టం ఎక్కువ. ఏకో జవం లేచింది 5:30కి. వెళ్దాం పదా, మన ఇంటి ముందరే ఉన్నారు వాళ్ళు, వాళ్ళు పడుకో ఉన్నారు, మనం పోయి ఇప్పేద్దాం అంటా ఉంది. చిన్నపిల్లలు 5 గంటలకు లేచిండాడు అమ్మ, నేను లేచాను. మేమంతా టీ తాగుతానంటే 10 అయింది. అప్పుడే నేను రెడీ అయ్యేది. పొద్దున్న రెడీ అయిపోతావు. అది స్కూల్కి ఇచ్చి అయితేనే పొద్దున్న రెడీ అయిపోద్ది ఫ్రెండ్స్. అప్పుడు ఆయా వచ్చేసింది కూడా. నిన్న నువ్వు వెళ్తుంటే బోన్ నుంచి కోతి పిలిచింది. నిన్న ఇటు పుట్టిన ఇటు చూస్తుందని చెప్పండి కోతి నిన్న. అవునంట, నన్ను వదిలే అంటుంది నాన్న. కొంతమంది వచ్చి దాని సాయ పాపల సైజు అదిగో కోతి కోతి అంటున్నారు. ఆ చిన్న పాప ఏమంటే తీసుకొని అది కోతి అంటున్నారు. సరేలే, వాళ్ళు ఏందో పట్టుకుని కోసం అలా చేసుకుంటేనే వాళ్ళకి పొట్ట గడిచింది. కాదంటే పిల్లలకి జాలిగుండె ఎక్కువ. చైతన్య చూసారు కదా, ఏదంటే పిల్లిని ఆడ కట్టేస్తే ఏడ్చేసింది. అదే 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 నాకు దాన్ని చూడంగానే మనసు కష్టం వేసేసింది. అస్తా ఉంది మనుషులు చూసేపోయింది. అమ్మ అంటే నోరు లేదుగా, అవునవును అమ్మ అమ్మ అన్నట్టు ఏంది ఒళ్ళే విప్పకపోయా. చాలా 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 సెన్సిటివ్ ఫ్రెండ్స్. మా డాడీ అంటే వెళ్ళి మా డాడీ వెళ్ళి దాన్ని ఇప్పేసాడు. దాన్ని ఇప్పేసాడు, కుంటుకుంటూ వెళ్ళింది కదా. ఊరికి కన్నీళ్ళు పెట్టేసుకుంటుంది అంటే బాధపడిపోద్ది అన్నమాట. సరేలేమ్మా, నువ్వు స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను హీమ్యాన్ లాగా వెళ్ళి లేకపోతే స్పైడర్ మ్యాన్ లాగా తాడేసి ఆ బోన్ నిప్పేస్తాను, నువ్వు ప్రశాంతంగా తిని టిఫిను స్కూల్కి వెళ్ళి నేను చూసుకుంటాను. తర్వాత శాంతించి టిఫిన్ తింటుంది. ఎగ్ దోశ రెడీ. తనుజ చేత దోశ పోపియాలంటే భయం వేస్తుంది బాబా. ఏ తనుజ పోసిందంటే పెను బాగా రాదు. తెలీదులే, ఏంటంటే మంట ఎక్కువ పెట్టేసింది కదా. అవునులే, చుట్టూరు మంట తగిలిపోద్ది. ఆడ దోశ పిండి పోయింది కదా, దాని దెబ్బ దోశ బాగా రాదు, అతుక్కుపోద్ది పెన్నుకి. ఎవరికి ముందుగా ఎగ్ దోశ? పోయాలి. చట్నీ వేయించుకోరా? కారం కూడా వేసుకో లైట్గా కారం. సరే వద్దంట్లే, తిన్నే దోశలు ఉంటుంది కదా కారం. ఇష్టం కావాలంటే కారం వేయించుకో. మళ్ళీ కారం నాకు వేయలేదు తర్వాత మళ్ళీ నేను అడగొచ్చు చెప్పొచ్చు ముందుగా చెప్పాలి. ఎందుకంటే ఈ పిల్ల ముందు చెప్పిన మాట తర్వాత చెప్పదు ఫ్రెండ్స్. మళ్ళీ నాకు కారం వేయలేదుగా మీరు నన్ను మాట్లాడితే అందుకోసం ముందుగానే చెప్తాను వేసుకున్నాను. తనా తనుజ వస్తుంది. రాముగాడు ఏం చేస్తున్నాడు? ప్రశాంతంగా పడుకో ఉన్నాడు. పడుకో 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 పడుకో, అమ్మ నీకు రెడీ చేస్తుందిలే. అమ్మమ్మబ్బా సరిపడుతుందా? ఈ టెంకాయలు సరిపడుతుంది నీకా? కప్పుకో. ఓకే ఓకే ఓకే, పడుకో పడుకో. ఒరే ఒరే పడుకో పడుకో. నీకు పక్క కుదరటంలా? చింటూ నాన్నారి రా, చింటెంకాయలు బుజ్జి నాన్నలో. పడుకో పడుకో పడుకో. తెసదులే అమ్మ తెసదులే నీకు వేడివేడిగా. పడుకోనన్నా. ఏంద్రా?
చట్నీ ఏమంటున్నావా? చట్నీ ఏమంటుందా? ఏ తనకి ఇష్టం వచ్చినట్టు లైట్గా వేయి. ఇదిగేసా తనుజ బాగుంటుందమ్మా. కానీ ఒక్కొక్క టేస్ట్. ఫ్రెండ్స్ మన ఇంటి ముందర వాటర్ పైపులు వేస్తున్నారు. స్కూల్కి ఎలా వెళ్తావమ్మా? లేదు ఎందుకు తీసుకుంది? నీళ్ళ పైపులు వేయడానికమ్మా. చేశారు. ఈ పైప్ లైన్ మన కోసం కాదు, సముద్రం తీరాన ఉన్న మత్స్యకారుల కోసం. వాళ్ళకి అక్కడ పాయింట్ వేసినా కూడా ఉప్పు నీళ్ళు పడతాయి అన్నమాట, సవ నీళ్ళు. అందువల్ల ఈ పైప్ లైన్ వేశారు. ఈ పైప్ లైన్ మన ఇంటి ముందు నుంచే వేశారు. టైం అయితే 9:20 అవుతుంది. పాపం స్కూల్కి తీసుకెళ్ళి వదిలిపెట్టేసి వచ్చేసాను. నిహారిక నా కోసం ఎగ్గు తోసిపోస్తూ ఉంది. రామగారు పడుకోండి, ఇంకా లేదు. టిఫిన్ పెట్టిందో లేదో. నిహారిక రామగారికి పెట్టావా టిఫిన్? వేసా, అదే తినేసి పడుకొని ఉంటున్నాడు ప్రశాంతంగా. ఏంది ఈరోజు ఇక్కడ నీళ్ళు పోసినట్లేదా? ఇది వచ్చేసింది కదా చుక్కా. ఇది చుక్కాకేనా లేకపోతే తోటకూర? ఇది చుక్కకూర అందులో మళ్ళీ ఇంకో మొక్కలు ఏదో వచ్చినాయి బాగా, మిరప మొక్క. అక్కడక్కడ వేసినవి ఇప్పుడు వస్తున్నాయి. ఇవి ఎక్కువ లోతు వేయకూడదు అంటే ఫ్రెండ్స్, నాకు తెలియక నేను ఒక 4 అంగుళాలు 5 అంగుళాలు లోపల వేసాను. పైన వేయాలంట. ఇప్పుడు వస్తున్నాయి అవి కవర్లు ఇవన్నీ. మిరప మొక్కలు అదిగో ఈ టమాటా ముక్కలు, ఈ మిరప మొక్కలు ఇవన్నీ తీసేసి ఈ ఖాళీ ప్లేస్లో వేసేద్దాం. అక్కడక్కడ ఆ పైన కూడా ఉంటున్నాయి టమాటా మొక్కలు చిన్న చిన్నవి. అదే ఫ్రెండ్స్, ఆ లోడ్ని కాడ పందికొక్కు లోడ్ని కాడ అంతా పోయింది గోంగూర. ఇదంతా వచ్చింది బాగా. ఇప్పుడు టైం దాడిపోయింది కానీ ఇప్పుడు వద్దులే నీళ్ళు. ఫ్రెండ్స్ మేము కూడా టిఫిన్ చేస్తున్నాం. సరేలే ఎరగాలి వేసిదా. ఇవాళ పూలు లేవుగా. ఏమో ఖచ్చితంగా చెప్పలేదు, అసలు సడన్గా అది చేస్తున్నాడు. ఈరోజు కనపడుతుంది కదా ఫ్రెండ్స్, అక్కడ టెంకాయ చెట్టు వాకిలి పక్కనే. ఆ చెట్టుని తీసేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే రేపు పెద్ద అయిన తర్వాత కూడా తీయాల్సింది, ఇంకా ఒక భారం అవుద్ది. చిన్నప్పుడే తీసేస్తే మనకు అడ్డం లేకుండా ఉంటుంది, బాధ కూడా లేకుండా ఉంటుంది. పెద్ద అయిన తర్వాత అంతా పెంచి మళ్ళీ అక్కడ కరెంట్ తీగలు ఉన్నాయి, ఎప్పటికైనా ప్రాబ్లమే. అందుకోసం తీసేయాల్సి వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మేమైతే టిఫిన్ చేస్తున్నాం. మీరు కూడా టిఫిన్ చేసేయండి. ఇంకో రోజు ఇంకో మంచి వీడియోతో, ఇంకో మంచి వ్లాగ్తో మన హ్యాపీ ఫ్యామిలీ నిహారిక వీడియోస్ వ్లాగ్స్లో మళ్ళీ కలుసుకుందామా? అంతవరకు సెలవు మరి. బాయ్ ఫ్రెండ్స్. అలాగే 2 జాతిరత్నాలు స్కిట్స్ వస్తాయి ఫ్రెండ్స్ ఈరోజు, షార్ట్స్ చూడండి. మీకు నచ్చితే లైక్ కొట్టండి ఫ్రెండ్స్. లైక్ కొట్టుకున్న మటుకు మర్చిపోకండి, ఎందుకంటే మీరు చేసే లైక్ ద్వారానే మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా ఎక్కువ మందికి సజెషన్ చేయడానికి యూట్యూబ్ మా వీడియోస్ని పుష్ చేస్తుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, దయచేసి లైక్ కొట్టడం మటుకు మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. బాయ్ ఫ్రెండ్స్.